హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్. మేమైతే అన్నవరం స్టార్ట్ అయిపోయాము. అన్నవరం రీచ్ అయిపోయిన తర్వాత ఇలా కొండపైకైతే వెళ్తున్నాము దర్శనానికి అండ్ వ్రతం చేసుకోవడానికి కూడా. సత్యనారాయణ వ్రతం అందరూ చేసుకుంటే చాలా మంచిది కదండి. సో వ్రతం చేసుకోవడానికి అయితే ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మా దర్శనం కూడా అయిపోయింది. ఇట్లా దిగిపోతున్నాము. అనుకున్నట్టయితే పంపా నది అంట. ఇది పంపా నది ఉంది దిగేటప్పుడు. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఆ తర్వాత కారు కోసం అయితే వెయిట్ చేసాము. అన్నవరం నుంచి పిఠాపురం వెళ్ళడానికి, అక్కడ నుంచి నియర్ బై అంట. అందుకని పిఠాపురం వెళ్ళడానికి వెహికల్ తీసుకొని, అంటే కారు ఎలాగో ఉంది కాబట్టి పిఠాపురం అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుందండి ఇక్కడ ఆంధ్ర కట్టడము అదంతా మొత్తము. ఊళ్ళోంచి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఇది ఎంట్రన్స్ పిఠాపురం టెంపుల్. ఇక్కడ శక్తిపీఠం కూడా ఉంది కదా, అందుకని కుకుటేశ్వర స్వామి టెంపుల్ అండ్ శక్తిపీఠం రెండు పక్క పక్కనే ఉన్నాయండి, ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఇక్కడ పిఠాపురం వచ్చేసి మనకి కళ్యాణ్ గారి నియోజకవర్గం కదా. ఇదైతే మేము ఎంటర్ అయిపోయాము. పురోహితికి అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ కుకుటేశ్వర స్వామి కూడా అదే దేవస్థానంలో ఉన్నారు, పక్క పక్కనే ఉన్నారు. కాశీ అన్నపూర్ణ మాత ఉన్నారు. ఇక్కడ మా పాప అయితే దర్శనం చేసుకొని చాలా చాలా దండం పెట్టుకుంటోంది. ఏమడుగుతుందో తెలీదు కానీ చాలా దండం అయితే పెట్టుకుంటోంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అదే ప్రాంగణంలో పాద శ్రీ వల్లభ స్వామి అయితే ఉన్నారు. అక్కడ మేము దర్శనం అయితే చేసుకున్నాం. మొబైల్ నాటోలో ఉన్నారు, అయినా సరే కొంచెం తీయడానికి ట్రై చేశాను. తర్వాత కొంచెం సేపు దర్శనం అయిపోయింది. అందుకని మళ్ళీ అక్కడ పిఠాపురం నుంచి ద్రాక్షారామం వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. నిద్ర వచ్చిందని పడుకున్నాను. అలా పిఠాపురం నుంచి ద్రాక్షారామంకి వెళ్ళే దారిలో ఇక్కడ నాకైతే కాకినాడ కాజా ఉంటుంది కదండి, ఫేమస్ కదా, అది కనిపించింది. కాకినాడ కోటయ్య వారి కాజా అని చెప్పేసి. కాకినాడ వచ్చి కాజా తినకుండా వెళ్తే ఏం బాగుంటుందని ఆ షాప్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ చాలా స్వీట్స్ అయితే ఉన్నాయి. అంత గీ ఏమీ లేదు, కొంచెం గీ అనిపించింది. అయినా సరే చాలా జ్యూసీగా అనిపించింది నాకు. కాజా అయితే ఇమ్మని చెప్పాను, ఒక జాంగ్రీ కూడా ఇమ్మని చెప్పాను. ఇక్కడ కూడా కాజాలు ఉన్నాయి, ఇదేంటో స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. మా పాప పూతరేక అడుగుతోంది. సరే అని చెప్పేసి పూతరేక తిన్నాము. తర్వాత బాదం మిల్క్ కావాలంట, అందుకని వాళ్ళ డాడీ బాదం మిల్క్ అయితే తీసుకున్నారు. బాదం మిల్క్ని తనకి తినిపిస్తున్నారు. చాలా జీడిపప్పులు అవన్నీ వేసారని చూపిస్తున్నారు ఇక్కడ. కొంచెం సేపు తినేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ దర్శనానికి. ఇక్కడికి వచ్చేసాం. మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం ద్రాక్షారామంకి అయితే వచ్చేసాము. ఇక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత మేము అక్కడికే 2 o'clock అయిపోయింది. సో 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. చూడండి ఎంత ఓల్డ్ వన్ అంటే టెంపుల్, అసలు ఎన్ని సంవత్సరాలు అయిందో కట్టి. ఇది చాలా వందల సంవత్సరాలు అయింది. మండువా అంటారు కదా, ఆ టైప్లో అంతే అనిపించింది నాకు. చాలా ఆర్కిటెక్ట్ ఎంత బాగుందో, అసలు ఎంత చక్కగా కట్టారో కదా. నాకైతే మైండ్ అంత పీస్ఫుల్గా అనిపించింది. అసలు హార్ట్ మైండ్ చాలా చాలా హ్యాపీనెస్తో నిండిపోయింది నాకు. ఈ ద్వారబంధము, ఈ ఎంట్రన్స్, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇక్కడే ఉండిపోవాలనిపించింది కానీ ఉండలేం కదా. సో అందుకని దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాక ఇలా ప్రాంగణం అయితే చాలా పెద్దగా అనిపించింది. చాలా పెద్ద టెంపుల్ ఇది. తక్కువ మందే ఉన్నారు. సో ఇక్కడ లెగ్స్ అయితే వాష్ చేసేసుకొని లోపలికైతే వెళ్ళమని చెప్పారు. ఇంకా పెద్ద ట్రీస్ ఉన్నాయండి, ఎన్ని వందల సంవత్సరాల ట్రీసో కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్కిటెక్ట్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగా కట్టారు. పెద్ద వాల్స్ అండి, పెద్ద పెద్ద వాల్స్ ఉన్నాయి అసలు. ఇక్కడ కూడా ఒక పెద్ద వాల్ అయితే ఉంది. మేమైతే 1 hour వెయిట్ చేయాలని చెప్పాను కదా, కొంచెంసేపు వెయిట్ చేసాము. ఇక్కడ కొంచెం సేపు ప్రాంగణాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాము. తూర్పు గోపురం అలా ఉంటాయి కదా. సో ఇక్కడ నేను బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళినప్పుడు చాలా పెద్ద రావి చెట్టు అయితే చూశాను, ఎన్ని వందల సంవత్సరాల క్రితందో. స్థల పురాణం కూడా రాశారు ఇక్కడ. కొంతమంది అయితే నాగప్రతిష్టల్ని ప్రతిష్ఠించారు, నాగేంద్ర స్వామిని పూజ కూడా చేశారు. అబ్బా ఎంత బాగుందండి ఈ రావి చెట్టు. అక్కడ ఉన్న స్వయంభూ అంట ఇది. ఇక్కడైతే దండం పెట్టేసుకున్నాము. ఇక్కడ స్వామివారు చెట్టు లోపలైతే ఉన్నారు. దండం పెట్టేసుకొని బయటకైతే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నాకైతే ఇక్కడ ఒక శివలింగం కనిపించింది, తులసి మొక్క కూడా కనిపించిందండి. చూడండి ఎంత బాగా కట్టారో కదా. ఇక్కడ చూడండి వేప చెట్టు, ఎంత పెద్ద వేప చెట్టు. ఇక్కడ వేప చెట్టు గాలి అన్నీ మంచిదంటారు కాబట్టి అక్కడ కొంచెంసేపు కూర్చొని రావి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంత పెద్ద రావి చెట్టు కింద కూడా కొంచెంసేపు కూర్చున్నాము. తర్వాత నుంచి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ దర్శనానికి అయితే.
టెంపుల్ ఓపెన్ చేసి ఉందన్నారు ఇక్కడ. అందుకని కొంచెం కూర్చొని లేచిన తర్వాత అబ్బా చాలా ఎండగా ఉందండి బాబు. ఎంత ఎండగా ఉందంటే అసలు ఇంకా చెప్పలేదు. 42 డిగ్రీస్ ఉన్నట్టుంది. అలా వెళ్తుంటే ఇక్కడ హోమశాల అయితే కనిపించింది నాకు. ఇక్కడ హోమం చేస్తారంట ఫెస్టివల్స్కి. ఇదైతే పడమర గోపురము. ఇందాక తూర్పు గోపురం వైపు చూపించాను కదా, ఇది పడమర గోపురము. ఇక్కడ ఒక ఊటబావి అయితే ఉంది, దాన్ని క్లోజ్ చేసేసారు. చూడండి, క్లోజ్ చేశారు. గోపురం దగ్గర ఒక ధ్వజస్తంభం ఉంది. అసలు ఎంత బాగా కట్టారో ధ్వజస్తంభం. ఇక్కడ కూడా ఒక తులసి కోట అయితే ఉంది. ఆ తులసి కోట కూడా చాలా బాగుంది, బాగా అనిపించింది. ఇప్పుడు మనకి తులసి కోటలు చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీల్లోనూ లేదంటే పాలరాతి కుండీల్లోనూ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు తులసి కోట. అక్కడ ఫ్లవర్ లాగా కట్టడము బాగుంది, బాగా అనిపించింది. ఇక్కడ చూస్తే ఏకశిల నందీశ్వరుడు ఉన్నారు. ఇంకా చూడండి టెంపుల్ క్లోజ్లోనే ఉంది. మేము ఇటు నుంచి వెళ్ళాము, బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తున్నాము. ఏకశిల నందీశ్వరుడు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలా కూల్గా ఉంది. ఒక స్టోన్ని టచ్ చేస్తే బయట ఎండగా ఉన్న ఆ స్టోన్ మాత్రం చాలా కూల్గా ఉంది. అదే కదా దేవుని మహిమ అంటే. చూడండి ఇంకా క్లోజ్లోనే ఉంది. పంతులు అయితే లోపలికి వెళ్ళారు, పూజారి గారు ఓపెన్ చేస్తారనుకుంటా. సో కొంచెం వెయిట్ చేసాం మేము. ఇది 16/9/31లో కట్టారంటండి. చాలా బాగుంది కదా. దర్శనం అయితే అయిపోయిందండి ద్రాక్షారామంలో. తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము సామర్లకోటకి. సామర్లకోటలో కూడా దర్శనం చేసుకుందామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చిన్న చిన్న చేప చెరువులు, రొయ్య చెరువులు చాలా బాగున్నాయి. సో సామర్లకోటకైతే ఎంటర్ అయిపోయాము. మేము వచ్చేసాము టెంపుల్కి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ కూడా ఎంత పెద్ద వాల్స్, ఎంత బాగుందంటే అసలు చాలా పెద్ద ప్రాంగణం అండి. చాలా బాగుంది అసలు. మొన్న యోగా జరిగింది కదా, దానికి ఇంకా సంబంధించిన బోర్డు అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా దర్శనం అని చెప్పేసి వేటు దర్శనం అని ఇక్కడైతే బోర్డు రాస్తుంది. స్థల పురాణం కూడా ఉంది. అబ్బా ఎంత పెద్ద వాలో చూడండి. నేనైతే దాంట్లో అసలు ఎంత బాగుందో. ఇక్కడ అసలు ఎంత చాలా బాగున్నాయి అసలు. ఏ స్టోన్ని టచ్ చేసినా చాలా కూల్గా అనిపించింది. కానీ వెదర్ మాత్రం చాలా హాట్గా ఉంది. లైక్ 42 డిగ్రీస్ అనమాట. ఈవినింగ్ అరౌండ్ 3 o'clock అవుతుంది. 3 o'clock ఆర్ 3:30 అవుతుంది. సో ఇక్కడ అందరూ అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక తులసి కోట ఉందని చూడండి. కొంచెం పడిపోయినట్టుంది, బట్ ఓకే బాగుంది. అందరూ అభిషేకం చేస్తున్నారు కదా అని చెప్పేసి మేము కూడా అభిషేకం చేద్దాం అనుకున్నాము. ఇక్కడ ముగ్గు పెట్టారు ఎవరో తులసి కోటకి. ఇక్కడ చూసుకుంటే ఎంత పెద్ద రావి చెట్టు ఉందో. టెంపుల్స్లోనే రావి చెట్టులు అండ్ మర్రి చెట్టు అండ్ వేప చెట్టులు ఉంటాయి కదా. ఇక్కడ కొన్ని ట్రీస్ని నేను ఐడెంటిఫై చేశానండి. మేడి చెట్టు అని కూడా రాశారు. మేడి పండులు అయితే కనుక అనిపించలేదు. ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ అయితే చూశాను నేను. ఇక్కడ కొన్ని ట్రీస్కి కొన్ని నేమ్స్ పెట్టారు. ఇక్కడైతే చెరిగిపోయింది, సరిగా కనిపించట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రంకి ఒక్కొక్క ట్రీ ఉంటుంది అన్నారు కదా. ఇవైతే తవ్వకాల్లో బయటపడినాయి అంట. టెంపుల్ వాళ్ళకి ఇచ్చేశారు. ఎవరైనా ఆ ఊళ్ళో ఇల్లులు కట్టుకుంటారు కదా, హౌస్ బిల్డ్ చేసేటప్పుడు తవ్వకాల్లో ఇవైతే బయటపడ్డాయని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటండి. ఒక హార్స్ లాగా అనిపించింది నాకు. అంటే ఇట్లా రాజులు వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు కదా, అందుకని అట్లా పడిపోయి ఉండుంటాయి. ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ ఉందండి. చిన్న టెంపుల్స్ ఉన్నాయి. మండపంలో, పెద్ద ప్రాంగణంలో మండపంలో ఉన్నవి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా దర్శించుకున్నాము. చాలా పురాతనమై అవటం వల్ల అనిపించట్లేదు. ఇక్కడ కోనేరులో ఇందా చెప్పాను కదా మేము అభిషేకం చేస్తామని చెప్పేసి, కోనేరు అయితే ఉంది. కోనేరులో నుంచి వాటర్ తీసుకొద్దామని వెళ్తున్నాము. ఇక్కడ రిధి అయితే చాలా భయపడుతుంది, వాటర్ గ్రీన్ కలర్లో ఉన్నవి అది ఇదని చెప్పేసి. కొంచెం సేపు అయితే ఆగిన తర్వాత దిగింది. చూడండి కోనేరు దగ్గర కూడా వాల్ని టచ్ చేస్తే చాలా చల్లగా ఉంది. కోర్స్ వాటర్ దగ్గర ఎప్పుడు టచ్ చేస్తే చాలా చల్లగా ఉంటుంది కదా స్టోన్ అనేది. ఇక్కడ చూడండి అసలు ఫ్లవర్తో ఎలా మంచిగా డిజైన్ చేశారు. నేను కూడా కోనేరులోకి దిగాను. దిగేసిన తర్వాత చాలా పెద్దదండి కోనేరు అసలు. చాలా వాటర్ అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్న మండపాలు ఉన్నాయి అటు ఇటు. కూర్చొని ఏదన్నా కాలక్షేపం చేయడానికి, లైక్ దేవుడి పుస్తకాలు చదువుకోవటానికి. చూడండి అక్కడ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది, రావి చెట్టు లేదా పిప్పలి చెట్టు అనేసి. ఇది ప్రదక్షిణ సంఖ్య 3 అంట ఇక్కడ రాశారు. ఎవరైనా పిల్లలు లేకపోతే అక్కడ దీనికి ప్రదక్షిణలు చేస్తారన్నట్టు. ఇక్కడ పూజ కూడా చేశారు. చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు.
ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కి పైకెళ్తే ఒక లింగం అనేది కనిపిస్తదంట. సో, మేమైతే వెళ్ళలేదు. ఇక్కడి నుంచే వెళ్ళాము దర్శనం చేసుకొని. సరస్వతి మాతకైతే రిధి ప్రేయర్ చేస్తుంది దండం పెట్టుకొని. ఇక్కడైతే కుమారస్వామిని అయితే చూసాము. ఎందుకో తెలీదు ఆ రోజు చాలా ఎండగా ఉంది. నేను కెమెరా కూడా బ్లర్ అయిపోతుంది అసలు. చూడండి నా బ్యాక్ సైడ్ ఎంత ఎండ వచ్చిందో, అందులోని ఈవినింగ్ 4:30 కదా. ఇక్కడ ఏదో రాసింది అనిపించింది, చదవడానికి అయితే ట్రై చేశాను. అసలు కొంచెం కొంచెం అర్థం కాలేదు నాకు, కొంచెం అయితే అర్థమైంది. తర్వాత మహిషాసుర మర్దిని, ఇలా చాలా చాలా ఉన్నాయండి. మండపం చూసారా ఎంత పెద్దగా ఉందో. అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే ఉంది మండపము. అక్కడ కూడా ఒక తులసి కోట కనిపించింది. మనం మళ్ళీ వెళ్దాం దాని దగ్గరికి. ఆ బ్యాక్ సైడ్ నుంచి ఇలా వస్తే చిన్న చిన్న మండపాల్లో చిన్న చిన్న టెంపుల్స్ లాగా కట్టారు చండీశ్వరి స్వామి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చిన్న పిల్ల కనపడింది మా పాపకి కావాలంట. దాన్ని తీసుకెళ్దాం మమ్మీ, పెంచుకుందాం అంటుంది. వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాంలే అని చెప్పాను. సో సామర్లకోట నుంచి అన్నవరంకి అయితే రిటర్న్ అయిపోయాము. దర్శనం మొత్తం బాగా జరిగిందని చెప్పేసి ఇంకా అన్నవరం వచ్చేసిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత బ్యాక్ టు హైదరాబాద్. Thank you for watching. Please do subscribe and also like the video.